ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 49లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి సిఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినటువంటి సిఎస్కేను శామ్ కరణ్ తన అద్భుత బ్యాటింగ్ తోటి ఆదుకున్నాడు. 88 పరుగులు చేసినటువంటి శామ్ కరణ్తో పాటుగా డెవాల్డ్ బ్రేవిస్ కూడా 32 పరుగులతో రాణించడంతో కోలుకున్నటువంటి సిఎస్కే ఒక దశలో 17.3 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఈజీగా 200కు పైగా పరుగులు చేస్తుంది అని అనుకున్న దశలో 19వ ఓవర్ వేసినటువంటి యజువేంద్ర చాహల్ ఆ ఓవర్లో హ్యాట్రిక్తో పాటు ఏకంగా 4 వికెట్లు తీయడంతో సిఎస్కే 190 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టినటువంటి సిఎస్కేకు మళ్లీ శుభారంభం దక్కకపోగా స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. 12 బంతుల్లో ఒక 4, ఒక 6 తోటి 11 పరుగులు చేసినటువంటి షేక్ రషీద్, హర్షదీప్ సింగ్ వేసినటువంటి 3వ ఓవర్లో శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 21 పరుగులకే సిఎస్కే తన తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత ఎన్సన్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతులు ఆడినటువంటి ఆయుష్ మాత్రే ఒక 4 తోటి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 22 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయి ఇబ్బందులు పడింది సిఎస్కే. ఈ సమయంలో 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శ్యామ్ కరణ్, 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జడేజా వీరిద్దరూ కలిసి కాసేపు బ్యాటింగ్ కొనసాగించారు. అయితే హర్ప్రీత్ బ్రార్ వేసినటువంటి 6వ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి ఊపులోకి వచ్చినట్లు కనిపించినటువంటి జడేజా ఆ మరుసటి బంతికే కీపర్ జోష్ ఇంగ్లీష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బంతులు ఆడినటువంటి జడేజా 4 ఫోర్లతోటి 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 48 పరుగుల వద్ద జడేజా రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది సిఎస్కే. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి డెవాల్డ్ బ్రేవిస్తో కలిసి శ్యామ్ కరణ్ సిఎస్కేను గొప్పగా ఆదుకున్నాడు. చాహల్ వేసినటువంటి 9వ ఓవర్లో శ్యామ్ కరణ్ 2 ఫోర్లు కొడితే బ్రేవిస్ ఓ 6 బాదటంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికల్లా సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత అజ్మతుల్లా వేసినటువంటి 15వ ఓవర్లో తొలి బంతికే బ్రేవిస్ బౌల్డ్ అయ్యాడు. 26 బంతులు ఆడినటువంటి బ్రేవిస్ 2 ఫోర్లు, ఒక 6 తోటి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 4వ వికెట్కు వీరిద్దరు కలిసి అంటే శ్యామ్ కరణ్, బ్రేవిస్ వీరిద్దరు కలిసి 50 బంతుల్లోనే 78 పరుగులు చేసి సిఎస్కేను ఆదుకున్నారు. ఆ విధంగా సిఎస్కే 126 పరుగుల వద్ద బ్రేవిస్ రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. ఇక అదే ఓవర్లో ఓ డబుల్ రన్ తీసినటువంటి శ్యామ్ కరణ్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా సిఎస్కే 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఇక సూర్యాంశు షెడ్గే వేసినటువంటి 16వ ఓవర్లో శ్యామ్ కరణ్ ఏకంగా చెలరేగిపోయాడు. 2 సిక్స్లు, 2 ఫోర్లు, 2 డబుల్ రన్స్తో కలిపి ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. అలా ఒక్క ఓవర్ వ్యవధిలోనే శ్యామ్ కరణ్ 50లలో నుంచి ఏకంగా 80లలోకి చేరుకున్నాడు. 17వ ఓవర్ వేసినటువంటి హర్షదీప్ సింగ్ ఆ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మార్కో ఎన్సన్ వేసినటువంటి 18వ ఓవర్లో ఓ 6 కొట్టినటువంటి శ్యామ్ కరణ్ అదే ఓవర్లో మరో భారీ షాట్ ఆడబోయి కీపర్ జోష్ ఇంగ్లీష్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 47 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్యామ్ కరణ్ 9 ఫోర్లు, 4 సిక్స్లతోటి 88 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా సిఎస్కే స్కోరు 172 వద్ద శ్యామ్ కరణ్ 5వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక 5వ వికెట్కు శ్యామ్ కరణ్, శివన్ దుబే వీరిద్దరు కలిసి 22 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. అయితే అందులో శ్యామ్ కరణ్ 39 పరుగులు చేస్తే శివన్ దుబే కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 19వ ఓవర్ వేసినటువంటి యజువేంద్ర చాహల్ ఆ ఓవర్లో ఓ హ్యాట్రిక్తో సహా మొత్తం 4 వికెట్లు తీసి సిఎస్కేను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్లో 2వ బంతికి ధోనీని క్యాచ్ అవుట్ చేసినటువంటి చాహల్ 4, 5, 6 బంతులకు వరుసగా దీపక్ హూడా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్లను అవుట్ చేసి ఐపీఎల్లో తన 2వ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. 4 బంతులు ఆడి ఒక 4, ఒక 6 తోటి 11 పరుగులు చేసినటువంటి ధోని చాహల్ వేసినటువంటి 19వ ఓవర్లో నేహాల్ వదేరకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే ఇక దీపక్ హూడా 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగ్లోనే ప్రియాంశు ఆర్యకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అన్షుల్ కాంబోజు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే చాహల్ బౌలింగ్లో బౌల్డ్ అయి డకౌట్ కాగా నూర్ అహ్మద్ సైతము తన ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే చాహల్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ఒకే ఓవర్లో అంటే 19వ ఓవర్లో చాహల్ వేసినటువంటి 19వ ఓవర్లో ధోని, దీపక్ హూడా, అన్షుల్ కాబోజు తర్వాత నూర్ అహ్మద్ ఈ 4 అవుట్ కావడంతో సిఎస్కే భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక హర్షదీప్ సింగ్ వేసినటువంటి చివరి ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి శివన్ దుబే ఆ మరుసటి బంతికే మరి అవుట్ కావడంతో అంటే శశాంక్ సింగ్కు క్యాచ్ అవుట్ కావడంతో సిఎస్కే 19.2 ఓవర్లలోనే
190 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 16 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసినటువంటి సిఎస్కే ఈజీగా 210 నుంచి 220 వరకు స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ చివరి 4 ఓవర్లలో పరుగులు చేయకపోగా వరుసగా వికెట్లను కోల్పోవడంతో 190 పరుగులకే పరిమితమైంది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే చాహల్ 4 వికెట్లు తీశాడు. ఆ 4 వికెట్లు కూడా తన చివరి ఓవర్లో అంటే 19వ ఓవర్లో ఏకంగా 4 వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్, ఎన్సన్ చెరో 2 వికెట్లు, అజ్మతుల్లా ఉమర్జాయ్, హర్ప్రీత్ బ్రారు వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. అయితే చాహల్ 3 ఓవర్లలో 32 పరుగులు అంటే ఓవర్కి సగటున 10.7 చొప్పున ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ చివరిలో మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి మరి సిఎస్కే పరుగుల వేగానికి కళ్ళెం వేయడం జరిగింది. ఒక రకంగా సిఎస్కే 200కు పైగా పరుగులు సాధించలేదు అంటే దానికి కారణం చాహల్ వేసినటువంటి 19వ ఓవర్ అని చెప్పాలి. ఇక హర్షదీప్ సింగ్, ఎన్సన్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీయడంతో పాటుగా పరుగులను బాగా కట్టడి చేశారు. ఇద్దరు కూడా ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇచ్చారు. అయితే సూర్యాన్షు షెడ్గే మాత్రము 3 ఓవర్లలోనే 40 పరుగులు అంటే ఓవర్కి సగటున 13.3 చొప్పున పరుగులు ఇచ్చారు. హర్ప్రీత్ బ్రార్ కూడా 2 ఓవర్లలోనే 21 పరుగులు ఇస్తే అజ్మతుల్లా 4 ఓవర్లలో 39 పరుగులు అంటే ఓవర్కి సగటున 9.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా హర్షదీప్ సింగ్, ఎన్సన్ వీరిద్దరూ పరుగులను బాగా కట్టడి చేస్తే చాహల్ మాత్రము చివరిలో సిఎస్కేను చావుదెబ్బ తీశాడు. ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే పంజాబ్ కింగ్స్ ముందు 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి ఈ విజయ లక్ష్యాన్ని కాపాడుకొని సిఎస్కే ఈ మ్యాచ్లో గెలుస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో కనుక సిఎస్కే ఓడిపోతే ఇక ప్లే ఆఫ్ సిరీస్ నుంచి అఫీషియల్గా వైదొలిగినట్టే లెక్క. ఎందుకంటే ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే కేవలం 2 మ్యాచ్లలో మాత్రమే గెలిచి 7 మ్యాచ్లలో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున అంటే 10వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో సిఎస్కే ఒకవేళ ఓడిపోతే మాత్రము అఫీషియల్గా ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగినటువంటి తొలి జట్టుగా అవమానాన్ని ఎదుర్కొంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రము నామమాత్రంగానైనా ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుంది సిఎస్కే. ఎందుకంటే ఈ మ్యాచ్తో పాటు మిగిలిన 4 మ్యాచ్లలో కూడా గెలవాలి. అంతేకాకుండా నెట్ రన్ రేట్ను కూడా బాగా మెరుగుపరుచుకుంటేనే సిఎస్కేకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే మాత్రము ఏకంగా పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లలో గెలిచి 3 మ్యాచ్లలో ఓడింది పంజాబ్ కింగ్స్. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మొత్తం 11 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. మరి ఈ మ్యాచ్లో గెలిస్తే 13 పాయింట్లతోటి ఏకంగా 2వ స్థానానికి చేరుతుంది. ఓడితే మాత్రము ఇదే 5వ స్థానంలో కొనసాగుతుంది. సో ఈ మ్యాచ్లో సిఎస్కే గెలిచి నామమాత్రంగానైనా ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుందా లేక ఓడిపోయి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలినటువంటి తొలి జట్టుగా నిలుస్తుందో చూడాలి. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలిచి మరి మిగతా జట్లన్నింటినీ వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుతుందో లేదో చూడాలి.